ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఎల్ఆర్ఎస్ పోర్టల్ lrs.telangana.gov.in కు వెళ్లి సిటిజన్ లాగిన్ కింద మొబైల్ నంబర్ నమోదు చేసి ఓటీపీతో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత దరఖాస్తు స్టేటస్ తెలుస్తుంది. ఒకవేళ ఎల్ఆర్ఎస్ దరఖాస్తును తిరస్కరిస్తే అందుకు సంబంధించిన కారణాలను పురపాలక శాఖ అక్కడ పేర్కొంటుంది. ఏమైనా అదనపు సమాచారం కోరితే అందుకు సంబంధించిన ఆధారాలతో ఆయా పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసి పునః పరిశీలనకు పంపించాలి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు తిరస్కరణ కాకుంటే నేరుగా పోర్టల్లో ఆన్లైన్లోనే ఫీజు చెల్లించాలి. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ఫీజుతో పాటు ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లిస్తారా లేదా అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. ఈ రెండూ కలిపి కడితేనే 25% రాయితీ లభిస్తుంది. నిషేధిత జాబితాలో లేని చెరువులకు 200 మీటర్ల పరిధిలోకి రాని సర్వే నెంబర్లలోని ప్లాట్లకు ఆటోమేటిక్ ఫీజు చెల్లింపు పత్రాల జారీ సోమవారం నుంచి మొదలుపెట్టింది. ఏమైనా కారణాలతో దరఖాస్తులు తిరస్కారానికి గురైతే పునః పరిశీలనకు అవకాశమిచ్చింది.